ఓ సుందరమైన అరణ్యంలో హరిదాస్ అనే వృద్ధ భక్తుడు ఉండేవాడు. ఆయనకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకు వచ్చేది ఒక్క దేవుడు, శ్రీ హనుమంతుడు, రామదూతుడు, భక్తుల రక్షకుడు. ఒకరోజు హరిదాస్ అడవిలో మట్టికుండలు ఏరి పట్టణానికి తీసుకువెళ్తుంటే ఆ భారీ తుపాను వచ్చింది. మొక్కలు విరిగి పడుతున్నాయి. గాలి తీవ్రంగా వీచుతోంది. కుండలు పగిలిపోతాయో అన్న భయం, తాను బతికి బయటపడలేనన్న భయం. హరిదాస్ ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచాడు, ఓ ఆంజనేయ, రామదూత, నన్ను కాపాడమ్మా! అతను మాట పూర్తి చేసేవరకే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. మరియు అతని ఎదురుగా కదిలే నీడ కనిపించింది. ఆ నీడగా పెద్దదవుతూ సాక్షాత్తు శ్రీ హనుమంతుడు ఆయన ముందుకు వచ్చాడు. అనంత బలం, శాంతి, దీప్తితో మెరుసుతూ, అతని ముఖం చిరునవ్వుతో, కరుణతో. హనుమంతుడు మృదువుగా అన్నాడు, హరిదాసా, నువ్వు నన్ను నమ్ముకున్నావు. భయపడొద్దు. నేను ఉన్న చోట భయం ఉండదు అని చెప్పి తన కుంత, వాలుతో గాలిని అడ్డుకుని హరిదాస్ కుండలను సమతౌల్యంగా అమర్చి ఆయనను సురక్షితంగా గ్రామానికి చేర్చాడు. గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. ఎవరూ అటువంటి తుపానులో నిలబడలేరు. కాని హరిదాస్ మాత్రం హాని లేకుండా తిరిగొచ్చాడు. హరిదాస్ కన్నీళ్లు పెట్టుకుని ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి ఇలా అన్నాడు, అంజనేయ, నన్ను ఎప్పుడూ వదల్లేదు రామదూత. నీతి. శ్రీహనుమంతుడి పేరు నిజమైన భక్తితో పిలిస్తే ఎక్కడున్నా వెంటనే రక్షిస్తాడు. ఆయన భయం తొలగించి ధైర్యం నింపే శక్తి.